వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎనీమియా అంటే రక్తహీనతతో బాధపడే వారికి ఒక మంచి హోమ్ రెమెడీని నేను మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ప్రస్తుత కాలంలో చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. మగవారితో పోలిస్తే ఆడవారిలో ఈ రక్తహీనత సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. 100లో 60% మంది మహిళలు రక్తహీనతతో ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. జనరల్గా అయితే స్త్రీలలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 11 నుంచి 15 వరకు ఉండాలి. అప్పుడే స్త్రీలు ఆరోగ్యంగా ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది ఆడవారిలో ఈ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది 5, 6, 7% పరిమితం అవుతోంది. మన శరీరంలో హిమోగ్లోబిన్ను పెంచుకోవాలి అంటే ఐరన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలను మనం రెగ్యులర్గా తింటూ ఉండాలి. మన శరీరానికి కావలసినటువంటి ముఖ్యమైన పోషకాలలో ఐరన్ కూడా ఒకటి. మీరు రోజు మొత్తంలో ఎంత మంచి ప్రోటీన్ ఫుడ్ని తీసుకున్నా సరే అందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా లేకుంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉండటం వల్ల మనకి రక్తహీనత ఏర్పడుతుంది. ఈ విధంగా రక్తహీనత ఏర్పడటం వల్ల మనకు చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. త్వరగా అలసిపోతూ ఉంటారు. అలాగే చిన్న పని చేసినా కూడా నీరసం వచ్చేస్తూ ఉంటుంది. తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనుక మీలో కూడా కనిపిస్తూ ఉంటే మీరు వెంటనే అలర్ట్ అవ్వండి, మీకు రక్తహీనత సమస్య మొదలవుతోంది అని. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి రక్తహీనతను తగ్గించేందుకు కొన్ని ఆహార పదార్థాలను మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మన రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. మరి ఫ్రెండ్స్, ఆ ఫుడ్స్ ఏంటి, వాటి వలన మనకు లభించేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. మనం ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలలో మొదటివి మెంతులు. మెంతులలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. పొటాషియం కూడా ఉంటుంది. మెంతులు మన శరీరంలో ఉండేటువంటి వాత, పిత్త, కఫ దోషాలను నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలాగే పంచ ఇంద్రియాల యొక్క శక్తిని పెంచడానికి కూడా మెంతులు సహాయపడతాయి. మన శరీరంలో రక్తాన్ని తయారు చేయడానికి మెంతులు చాలా బాగా యూస్ అవుతాయి. దీనికోసం మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులను ఒక బౌల్లో తీసుకుని అందులో వాటర్ పోసి రాత్రంతా నానబెట్టి ఉంచాలి. ఉదయం లేవగానే ఈ నానబెట్టుకున్నటువంటి మెంతులను బాగా నమిలి తినేయాలి. తర్వాత నానబెట్టినటువంటి మెంతి నీళ్లను కూడా తాగేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం లేవగానే బ్రష్ చేసిన తర్వాత పరగడుపున ఈ మెంతులను తినాలి. ఇక ఇప్పుడు మన సెకండ్ ఇంగ్రీడియంట్ దానిమ్మ గింజలు. మన శరీరంలో బ్లడ్ కౌంట్ని పెంచడంలో దానిమ్మ పండు చాలా గొప్పగా సహాయపడుతుంది. ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఐరన్తో పాటు విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ కూడా ఉంటాయి. చాలా రకాల కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్ కూడా చాలా ఎక్కువగా దానిమ్మకాయల్లో ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి ఆస్కార్బిక్ యాసిడ్ మన శరీరంలో ఉండేటువంటి ఐరన్ కంటెంట్ను పెంచి బ్లడ్ కౌంట్ని పెరిగేలా చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది. ఈ విధంగా ప్రతిరోజు మీరు కనీసం ఒక అరకప్పు దానిమ్మ గింజలనైనా తినడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ప్రతిరోజు దానిమ్మ గింజలను తినటం వల్ల రక్తహీనతను తగ్గించుకోవచ్చు. ఇక ఇప్పుడు మన థర్డ్ ఫుడ్ ఇంగ్రీడియంట్ ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్షలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండు ద్రాక్షలో ఐరన్తో పాటు కాపర్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎన్నో రకాల మినరల్స్, విటమిన్స్ కూడా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడానికి చాలా బాగా యూస్ అవుతాయి. రక్తహీనతను తగ్గించి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ను పెంచడానికి ఎండు ద్రాక్ష సహాయపడతాయి. మనం ఒక 15 నుంచి 20 వరకు ఎండు ద్రాక్షలను ఒక చిన్న బౌల్లో తీసుకుని అందులో వాటర్ పోసి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే నానబెట్టుకున్న ఎండు ద్రాక్షను తినేసి ఆ వాటర్ను కూడా తాగేయండి. ఈ విధంగా మీరు ప్రతిరోజు తినటం వల్ల రక్తహీనతను తగ్గించుకోవచ్చు. ఇక ఇప్పుడు మన ఫోర్త్ ఫుడ్ ఇంగ్రీడియంట్ బెల్లం. బెల్లంలో కూడా ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది. ఐరన్తో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ లైక్ జింక్, సెలీనియం ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ను పెంచి రక్తం శాతాన్ని పెంచడానికి చాలా బాగా యూస్ అవుతాయి. ప్రతిరోజు ఒక చిన్న ముక్క బెల్లాన్ని కూడా తినండి. డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వారు మాత్రం బెల్లాన్ని అలాగే ఎండు ద్రాక్షను స్కిప్ చేసేయండి. ఇక చివరిగా మన లాస్ట్ ఇంగ్రీడియంట్ కలోంజీ సీడ్స్.
వీటినే బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. ఇందులో కూడా ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. జింక్, కాపర్ ఇలా చాలా రకాల పోషకాలు కలోంజీ గింజలలో ఉంటాయి. కలోంజీ గింజలను మనం భూమిపై దొరికే సంజీవనిగా చెప్పుకోవచ్చు. ఇవి మన శరీరంలో ఉండేటువంటి చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ప్రతిరోజు మీరు ఒక అర టీ స్పూన్ కలోంజీ గింజలను నోట్లో వేసుకుని నమిలి మింగేయాలి. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే కలోంజీ గింజలను మరీ ఎక్కువ తీసుకోకూడదు. రోజుకొక అర టీ స్పూన్ తింటే చాలు. అంతకంటే ఎక్కువ మీరు తిన్నట్లయితే మీ శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకి ఒక అర టీ స్పూన్ మాత్రమే వీటిని తీసుకోండి. ఈ విధంగా మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఈ 5 ఆహార పదార్థాలను తినటం వల్ల శరీరంలో రక్తహీనతను తగ్గించుకొని హిమోగ్లోబిన్ పర్సంటేజ్ను పెంచుకోవచ్చు. అలాగే ఈ ఆహార పదార్థాలను ప్రతిరోజు మీరు తినటం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చాలా రకాల రోగాలను నయం చేసుకోవచ్చు. మరి ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా వీడియోని షేర్ చేయండి. మరో మంచి హెల్తీ టిప్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.